వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతికి మంచి రోజులొచ్చాయి. రాజధాని అమరావతిని అభివృద్ది చేయడంపైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు ఇటీవల సీఎం చంద్రబాబు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలోనే చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో పిచ్చి చెట్లు, కంపలు పెరిగిపోయి కనీసం వేసిన సీసీ రోడ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు. పెరిగిన పిచ్చి చెట్లు, కంపలను తొలగించడం కోసం భారీగా ఖర్చు చేయవలసి వస్తోంది. దీనికోసం ప్రభుత్వం 36,50,00,000 రూపాయలతో టెండర్లను ఆహ్వానిస్తోంది. రాజధాని అమరావతిలోని 29 గ్రామాలలో 25,000 ఎకరాల్లో జంగిల్ క్లియరింగ్ కోసం ఏపీ సీఆర్డీఏ ఈ మేరకు టెండర్లను ప్రకటించింది. టెండర్ల ప్రక్రియలో భాగంగా కాంట్రాక్టర్లతో ఈ నెల 15వ తేదీన ప్రీ బీడ్ మీటింగ్ నిర్వహిస్తారు. 22వ తేదీన క్లారిఫికేషన్ కోసం కాంట్రాక్టర్లతో సమావేశమవుతారు. అదే రోజు నుండి బిడ్లను సమర్పించే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ల సమర్పణకు గడువు ముగుస్తుంది. కాంట్రాక్టు సంస్థలు కాన్సార్టియంగా కానీ జాయింట్ వెంచర్గా కానీ ఏర్పడి టెండర్లలో పాల్గొనేలా అవకాశం కల్పించారు. మొత్తానికి నెల రోజుల్లోగా రాజధాని అమరావతిని శుభ్రం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. ఇదిలా ఉండగా గతంలో వైసీపీ ప్రభుత్వంతో అంటకాగుతూ రాజధాని విధ్వంసానికి తమ వంతు తోడ్పాటు అందించిన అధికారులు ఇప్పుడు మళ్లీ సీఆర్డీఏలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఆర్డీఏలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా తిరిగి రావడానికి గతంలో ఇక్కడ పనిచేసిన ఓ అధికారి లాబియింగ్ చేస్తున్నారు. గతంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన ఆయన రాజధానికి చెందిన అన్ని వర్గాల రైతులను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఎన్నికల ముందు బదిలీపై వెళ్లిన ఈ అధికారి ప్రభుత్వం మారాక మళ్లీ సీఆర్డీఏకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలను రైతులు వ్యతిరేకిస్తున్నారు.